మీ శ్రీనివాస్ ఋషి. ఇప్పుడు మనం నెంబర్ 3 యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. అంటే నెంబర్ 3 వ్యక్తులు ఎవరు, అంటే 3వ నంబర్ వ్యక్తులు ఎవరో చూద్దాం. సో 3వ నంబర్ వ్యక్తులు 3వ తారీఖు నాడు పుట్టిన వాళ్ళు, 12వ తారీఖు నాడు పుట్టిన వాళ్ళు, 21వ తారీఖు నాడు పుట్టిన వాళ్ళు మరియు 30వ తారీఖు నాడు పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా 3వ నంబర్ వ్యక్తులుగా మనం పరిగణించవచ్చు. సో ఈ 3వ నంబర్ వ్యక్తులు అనేవాళ్ళు ఒక అద్భుతమైనటువంటి క్రియేటివిటీ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. నాలెడ్జ్ ఉంటుంది, ప్లస్ వీళ్ళు గురువు యొక్క ప్రభావంతో ముందుకెళ్తారు. అంటే వీళ్ళ లైఫ్లో గురువు ప్రభావం చాలా ఉంటుంది. అంటే ఒక విద్యావేత్తలుగా కానివ్వండి, ఒక మంచి ఆరేటర్స్గా కానివ్వండి, మంచి అడ్మినిస్ట్రేటర్స్గా కానివ్వండి, అంటే ఇన్ కేస్ లాలో వెళ్తే లాయర్గా కూడా టాప్ లాయర్గా ఉండడం కానివ్వండి, అంటే కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ గుడ్ కమ్యూనికేట్ చేయడం కానివ్వండి, తర్వాత టీచింగ్ ఫీల్డ్లో టాప్ లెవెల్లో ఉండడం కానివ్వండి, అంటే ఈ విధంగా ఏ రంగంలో చూసినటువంటి గురు ప్రభావం ఉన్నటువంటి ఈ వ్యక్తులు అన్ని రంగాల్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గురు ప్రభావం వ్యక్తులు అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్గా వెళ్తున్నటువంటి వాళ్ళలో తీసుకున్నట్లయితే మనకి రజనీకాంత్ గారిని ముఖ్యంగా తీసుకోవచ్చు. రజనీకాంత్ గారు కూడా 3వ నంబర్ వ్యక్తులుగా తీసుకుంటున్నారు. సో రజనీకాంత్ యొక్క లైఫ్ అంటే వాళ్ళు ఎలా వెళ్తున్నారు, రజనీకాంత్ తన యొక్క జీవితాన్ని ఎలా ఉంది, ఎందుకంటే గురువు ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు 90% చెడు చేయాలనే ఆలోచన రావు వాళ్ళకి. అంటే ఇన్ కేసు వచ్చినా చేయలేరు. అంటే ఆ గురువు అనేది వాళ్ళపైన మంచి ఇంపాక్ట్ చేయడానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 3వ నంబర్ వ్యక్తులు అనేవాళ్ళు తప్పకుండా అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గురువు వీళ్ళ వైపు ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఏదైనా ఆర్గనైజేషన్లో వీళ్ళకి ఎలాంటి పొజిషన్స్ ఇచ్చినా కానీ వీళ్ళు మంచి అడ్మినిస్ట్రేటర్స్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక మంచి సీఈఓగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక మంచి ఫ్యాకల్టీగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఒక మంచి వ్యక్తిగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. సో మరి ఈ యొక్క కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో 3వ నంబర్ వ్యక్తుల్లోకి వచ్చినట్లయితే మనం రజనీకాంత్ గారిని తీసుకున్నాం. సో రజనీకాంత్ యొక్క జీవితం అద్భుతంగా, అంటే ఎంతో స్పిరిచువల్గా కూడా ముందుకెళ్తాడు. తన యొక్క వే ఆఫ్ టాకింగ్, కమ్యూనికేషన్ కూడా మనం తీసుకున్నట్లయితే కమ్యూనికేషన్లో టాప్లో ఉంటారు. అంటే